తెలుగుదేశం పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు తీరు మారడం లేదు. వ్యక్తిగత చేష్టలతో పార్టీకి కొత్త తలనొప్పులు తెస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 15 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారా? వారికి గట్టిగా క్లాస్ తీసుకున్నారా? ఇప్పుడు ఎమ్మెల్యేల వ్యవహారం ప్రతిపక్ష పార్టీకి బ్రహ్మాస్త్రంగా మారబోతోందా? తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల వ్యవహార శైలి సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. అధికార పార్టీలో కొందరు ఒకరి తర్వాత ఒకరు గీత దాటుతూనే ఉన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై వారు కనీస అవగాహన పెంచుకునే ప్రయత్నాలు చేయడం లేదు. అధికారం చేతికి వచ్చిందన్న అహంకారంతో పాటు నియోజకవర్గంలో వైసీపీ నేతలు సైలెంట్ గా ఉంటుండడంతో తమకు ఎదురు లేదని వారు రెచ్చిపోతున్నారు. దాదాపుగా 15 మంది ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకున్నారు. వారందరికీ గట్టి వార్నింగులు ఇచ్చారని తెలుస్తోంది. కొద్ది రోజులుగా అధికార పార్టీలో కొందరు ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదమవుతోంది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారం పార్టీని షేక్ చేసింది. ప్రస్తుతం దగ్గుపాటి ప్రసాద్ సైలెంట్ గా ఉంటున్నా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఆయన వదిలిపెట్టడం లేదు. మరోవైపు గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తీరు పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అటు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ వ్యవహారం పార్టీలో పెద్ద దుమారమే రేపింది. ఇలా దాదాపు 15 మంది ఎమ్మెల్యేల వ్యవహారంపై చర్చ జరిగింది. ఈ చర్చలో సీఎం చంద్రబాబు సదరు ఎమ్మెల్యే తీరుపై సీరియస్ అయ్యారని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండకపోతే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈ రకంగా ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేలు అత్యుత్సాహం తగ్గించుకోవాలన్నారు. అవసరమైతే సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కూడా చర్యలకు వెనకాడే పరిస్థితి లేదన్నారు సీఎం చంద్రబాబు. అంతకుముందు శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కేజీవీబీ ప్రిన్సిపాల్ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేసినట్టు వార్తలు గుప్పమన్నాయి. వీడియో కాల్ చేసి మహిళా ఉద్యోగులను ఎమ్మెల్యే రవికుమార్ వేధిస్తున్నట్టు హైకమాండ్ దృష్టికొచ్చింది. తన మాట వినకుంటే బదిలీ చేస్తానని ఉద్యోగులను ఆయన బెదిరించినట్టు తెలుస్తోంది. దాంతో ఎమ్మెల్యే కూన రవికుమార్ తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మరోవైపు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహారం దుమారం రేపింది. దాంతో ఆయన పవర్ను కట్ చేశారు. ఓ మహిళతో వివాదంలో చిక్కుకున్న సత్యవేడు ఎమ్మెల్యేను సస్పెండ్ చేశారు. ఆయనపై కేసులు కోర్టు కొట్టివేసినా సస్పెన్షన్ మాత్రం ఎత్తివేయలేదు. అక్కడ టీడీపీ ప్రత్యామ్నాయం చూసుకుంది. అలాగే ఇప్పుడు మరికొందరు ఎమ్మెల్యేల తీరు పార్టీకి ఇబ్బందిగా మారింది. అయితే వీరికి సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అటు కొందరు మంత్రులకు కూడా సీఎం చంద్రబాబు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి కూడా మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. కొంతమంది మంత్రులు, అధికారులు ఫైల్స్ క్లియరెన్స్ కు ఎక్కువ సమయం తీసుకుంటున్నారని చురకలంటించారు. త్వరలోనే మంత్రుల పర్ఫార్మెన్స్ పై వచ్చే కేబినెట్ లో చర్చిస్తామన్నారు. మంత్రులు కూడా కొన్ని అంశాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని జరుగుతున్న పరిణామాలను వివరించారు. ప్రభుత్వ పథకాలు జనంలోకి తీసుకెళ్లేలా దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు. కొంతమంది మంత్రులు శాఖలపై దృష్టి పెట్టి తమ పనితీరు మార్చుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. మొత్తం మీద సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేల విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి 1-2 అవకాశాలు ఇస్తారని, ఆ తర్వాత తీరు మారకుంటే కఠిన చర్యలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత ఎంత ఒత్తిడి చేసినా వారికి మరో అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు ఏమాత్రం ఆసక్తి చూపించారని అంటున్నారు. చూడాలి మరి సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చాకైనా ఎమ్మెల్యేలు మారతారా లేక పనితీరు ఇంతేనని బరి తెగిస్తారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.